చేసుకున్న భర్త రాజ్యమే స్వరాజ్యం అంటారు వాడు. నా భర్తే నాకు ప్రత్యక్ష దైవం, భర్త పాదాలు గడుకోని వస్తానని అమ్మవారు భర్త సుందరి దేవి అష్టమల్ల పూలు నిత్యమల్ల పూలు సర్వ సంపంగి దేవా కన్నేరు పుష్పాలు పట్టుకొని భర్త పాద సేవ కండ ఎట్లా వస్తున్నది ఆ కన్న తల్లి. ఎట్లా వస్తున్నది జై జయ నందాన జయ అభిషేకం చేసినట్టు చేసినావు దాని నేను ఎండరింటికి వచ్చిన 16-32 వాళ్ళ ముందుగా పెట్టుకోని పక్క పక్క నవ్వుకుంటూ వచ్చేది దానము ఇవాళ ఎందుకొరకు శ్రీకరాటి ముఖం చిన్న వచ్చుకున్న అవతలాటి ముఖం వాడిపోయి ఉన్నది ఎందుకొరకు బాధపడుతున్నవే ఓ బాబ నీవు ఏం కావాలి నానా ప్రాణేశ్వర స్వామి వై రామ 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 రామ
మనకు లేక లేక నలుగురు కొడుకున్నారా నలుగురు కొడుకులతో మనకు ఒక్క బిడ్డ లేకపోయినా భారతదేశం లోపల నాదా బహు గొప్ప పండుగ అంటే పెద్దల కత్తున్నది పెద్రమాత బాలల కత్తున్నది బతుకమ్మ పండుగ పిల్లల కత్తున్నది పీరీల పండుగ నాదా బతుకమ్మ పండుగ నాడు మన నలుగురు కోడలు వచ్చింది వాటమ్మ నా తల్లి గారి పట్టం వెళ్ళిపోతావా అని నాతో నలుగురు కోడలు అన్నయ్యా ఓ కోడల దుర్గ సుందరి ఓ కోడల సూర్యపవ చంద్రపవ ఓ కోడల నీలమతి నాకు 10 మంది బిడ్డలు లేరు బిడ్డ మీరే నాకు బిడ్డలు అనుకున్నా మీ తల్లిగారు పెట్టే చీరలు నిన్ను పెడతా మీ తల్లిగారు కొనే నగలు నేను కొంట నా ఇంటి గౌరమ్మ వంట పోతామంటే అలివైన పోతానన్నారు నానా బలివైన పోతానన్నారు నానా ఇంత చేతులు పట్టుకొని తల్లిగారి పట్ట వెళ్ళిపోయిందే నానా మరి పల్లపు వారి ఇళ్ళల్లా ఆ కళ్ళ కన్న తండ్రిని చందరమన్నం అయిపోతేనేనా ఆ కన్న తండ్రిని చందరమన్నం అయిపోతే ఆ కన్న తండ్రిని చందరకు కన్న కొడుకు ఉండబడికే ఆ కన్ను చచ్చిపోయినాడు ఆ కన్న కొడుకైన గాని కన్న తండ్రికి తలకొరై పెట్టి అగో 11 రోజుల పండుగ వల్ల జరిపిస్తున్నాడే నానా ఆ కన్న తండ్రికి ఒక్కగాను ఒక్క బిడ్డ ఆ బిడ్డ స్థితంలో ఉండబడిగే ఆ తండ్రి చచ్చిపోయినాడు ఆ కన్న తండ్రి మీద వాడి నానా ఎక్కడల్లి పోదివే ఓ నాయనో ఎక్కడల్లి పోదువయ్యా ఓ నాయనో ఎక్కడ పోదువయ్యా ఓ బాబు ఎక్కడ పోదువయ్యా ఓ బాబు బంగారు పోదువే ఓ నాయనో ఓ నాయనో బండల పాలియసి ఓ నాయనో బండల పాలియసి ఓ నాయనో సకారి పోదువే ఓ నాయనో సకారి పోదువయ్యా ఓ నాయనో సకల పాలియసి ఓ బాబు నీ కొడుకు రాజేష్ ఉన్నా నీ బిడ్డ ధృతవారు ఉన్నడే నానా మమ్మల్ని గని భూమి మారేసి మావి కట్టలేని నానా మంది పిల్లలు బాబు బాబు అని వింట ఉంటే నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డ అని సంబరపడ్డే బాబు రేపు మీరు పెద్ద పెరుగుతా బిడ్డ మిమ్మల్ని చదువు శాస్త్రాలు నేర్పించి మీరు పెరిగి పెద్దలైనాక మీకు లగ్గాలు వేసి పెరిగడ తలవారి ఎంతవరకున్నా ఈ బాకి బిడ్డ నాకులే కాపాయే బాకి కొడుకు నాకులే కాపాయే బాబును పోతా
చేతిలో పెట్టిపోతివానే నానా మన కొడుకును మన బిడ్డను నా చేతిలో పెట్టిపోతువా మనకు రకమైన తండ్రి నానా నిన్నిడిసి నేనుండలేదు నన్నిడిసి నువ్వు ఉండలేదు నానా శంకరు విలగన్న నా చేతిలో పెట్టి నీ వీలు భారం నా మీద పెట్టిపోతివానే నానా భర్త లేని ఆడంటే ఓ నానా మన ఇద్దరు పిల్లగాళ్ళు ఉంటాడు బామా కొడుకు పైలం బామా బిడ్డ పైలం బామా చేత బామా మన కొడుకు పైలము మన బిడ్డ పైలము నేను నాటి పోలే కొడుకును చూసుకో బిడ్డను చూసుకో నేను చదువులు శాస్త్రాలు నేర్పించి పిల్లలన్నీ తలవాలి అయ్యే అందుకే అంటారు నాదా భర్త లేని ఆడదానికి పరిణామం ఎక్కువ అంటారు భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ అంటారు నాదా ఒక్క కొడుకును ఒక్క బిడ్డను నా చేతిలో పెట్టుకుని వెళ్ళిపోతువానే నాదా నేను ఎవరు చూసుకొని పట్టున్నాదా నేను పెట్టుకుంటూ ఎవరు చూసుకొని ఓ కొడుకా నా కొడుకా విజయందరు నువ్వు వెళ్ళిపోతున్నారు కొడుకా నీ కన్న తల్లిని ఉన్నా నీ కన్న తల్లిని ఉన్న కొడుకా కన్న కడుపు గండి పెట్టి నా కొడుకు కన్న కడుపు గండి పెట్టి నా కొడుకు వెళ్ళిపోతువారా నా కొడుకా వెళ్ళిపోతువారా నా కొడుకా నాకు నలుగురు కొడుకులాని సబ్బరు పడ్డరా కొడుకా నలుగురు ఇట్టకెళ్ళి నువ్వు ఒక్కడి వాసిపోతువారా అయ్యా అయ్యో రామ 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 నేను వెళ్ళిపోతా ఉన్నావో బాబు వెళ్ళిపోతా ఉన్నావో బాబు తల్లి రామ కన్న తల్లి లక్ష్మమ్మ తల్లి రామ కన్న తల్లి లక్ష్మమ్మ ఓ నాన్న సిద్ధయ్య 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 నేను వెళ్ళిపోతా ఉన్నావో నాయనా వెళ్ళిపోతా ఉన్నావో నాయనా నా కొడుకు లేడు అని నా తల్లిరా నా కొడుకు లేడు అని నా తల్లిరా అది కచ్చినాడు అది కచ్చినాడు వెనకాడ వెనకల్లా వెనకల్లా కానా కొంగు కానా కొంగు పెట్టి అవ్వు పెట్టే అవ్వా అవ్వ లక్ష్మమ్మ ఓ నాన్న సిద్ధయ్య నా కొడుకు విజేందర్ లేడాని నేను అది కచ్చిన్నాడు ఏడో ఓకే అయ్యో రామ 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 నా కొడుకు ఉంట ముందు నా తల్లిరా నా కొడుకు ఉంట ముందు నా తల్లిరా నా బిడ్డ ఉంట ఉందే ఓ బాబు నా బిడ్డ ఉంట ఉందే ఓ బాబు నేను లేకున్నా గాని నా ఇద్దరి పిల్లగాళ్ళు ఉంటాను వాళ్ళ ముఖం లోపల నన్ను చూసుకొని బతుకుందే అమ్మా ఓ అన్నలాలా నేను వెళ్ళిపోతున్నా ఓ అన్న సామన్నా ఓ రేఖమ్మా ఓ తమ్ముడా విజయి నేను వెళ్ళిపోతున్నావు మావ తమ్ముడా మహేషు నేను వెళ్ళిపోతున్నా శైలజ ఓ తమ్ముడా విజయందరు ఓ అన్న విజయందరు తల్లి కడుపు నుండి మనం అందరం పుట్టి మా అందరి తల్లకెళ్ళి నువ్వు ఒక్కరి మార్చిపోతువారా అయ్యా రామ లక్ష్మణుల భరత శత్రుఘ్నమ్మను ఉన్నావు నలుగురి తల్లకెళ్ళి నువ్వు ఒక్కరి మార్చిపోతువా రామ 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 రామ
నా ఒక్క బిడ్డ ఉంటలే వాళ్ళమ్మ వాళ్ళకేదన్న కట్టగాల వస్తే నా తమ్ముడు పిల్లగల్ల కట్ట వచ్చిందని మా అన్న పిల్లగల్ల కట్ట వచ్చిందని తమ్ముడా ఎల్ల కొట్టాకుంది అన్న కొడుకు పోలే కొడుకును చూసుకోండి కన్న బిడ్డ పోలే బిడ్డను చూసుకోండి అట్టగాల మత్తే పెద్ద బాబు అని చిన్న బాబులని ఇంటికతే ఎడవచేత మీరు అయ్యా ఎంగిల్లోట వదిలే వదిలే ఓ మరది విజంగరు నువ్వు వదిన లెక్క చూసుకోలేదు నన్ను తల్లి లెక్క చూసుకున్నావు మమ్మల మరదల్లని కోలేదు బావా మా తోడ పుట్టిన చెల్లరాని మమ్మల్ని కలుసుకున్నావు ఈ ఎల్ల నీ కొడుకేమి చెప్పి నీ బిడ్డకేమి చెప్పి నీ భార్య సౌందర్యకేమి చెప్పి ఎవరు ఏమన్నారని ఏమలోకి వెళ్ళాయ్యా ఓ వదినే రేఖమ్మ తమ్ముడా విజయ్ మరదలా ఉమమ్మ తమ్ముడా మహేష్ శైలజవ్వ నేను పోతున్నా నా ఇద్దరు పిల్లలు ఉంటాను నా భార్య సౌందర్యం ఉంటుంది నేనున్న నాటి వాళ్ళ చూసుకోండి అన్నా తోడు వాసి అన్నా తమ్ముడు లేడు అని ఇంటి తొవ్వలే అన్నా మా తమ్ముడు లేడా ఇంటి తొవ్వల ఓకు ఓ తమ్ముడా మహేష్ విజేష్ నేనెళ్ళిపోతున్న తప్పులారా అన్నలేడా ఇంటి తొవ్వల మనం ఓకుంది నా ఒక్క కొడుకు నా ఒక్క వెంట ఉంటుంది నేనున్న నాటి ఓలు వచ్చి చూసుకొని పోండి అన్నా నేనెళ్ళిపోతున్నా నానమ్మ నా తొవ చూడబోతుంది వెంకటయ్య నేను పోతున్నా చంద్రవ్వ నేనెళ్ళిపోతున్నా ఇయా మా తొవ్వ చూడకుండి చంద్రవ్వ ఇయా బాబగారి దేవుడే ఓరాయిరో మమ్మల పదగాన వాపిండు నేనెళ్ళిపోతున్నా నా తోమరం పోతుంది నా కొడుకు నా బిడ్డ ఉంటుంది నేనున్న నాటి వాళ్ళ తోమరం పోతుందయ్యా ఆత్మగల్ల కన్న తండ్రి విజయలు చచ్చిపోతే ఆ అన్న పిల్లగల్లు ఓ కొడుకా నేనెళ్ళిపోతున్నది రేపు నా తోవ చూడబోతుంది జయశ్రీ నేనెళ్ళిపోతున్నా నా దారి చూడబోతుంది శివా నేనెళ్ళిపోతున్నా శక్తి నా తోవ చూడబోతుంది బిడ్డ విజేందర్ అన్న చచ్చిపోతే కదా ఒక కొడుకు ఉండబడికే తండ్రిని దానం చేసుకొని తండ్రికి తలకొడికి పెట్టి ఇవాళ 11 రోజుల పండుగ జరిపిస్తున్నాడే రేపు గట్ట మనం చచ్చిపోతే మనకు తలకొడికి పెట్టడానికి నలుగురు పట్టుకుని ఉన్నారు కన్న తండ్రి విజేందరు చచ్చిపోతే ఒక్క బిడ్డ శృతంలో ఉండబడికే ఆ కన్న తండ్రి మీద వాడి కలకల కలకల కన్నీరు తీసిందిరా అర్పివాడు లేని చేతయ్యరాదు కుతలేని కథ చెప్పరాదు మతి లేని మాట మాట్లాడరాదు గతి లేని సంసారం వేయరాదు సున్నము లేని వెయ్యరాదు అంతరయ్యా అందుకారి ప్రాణాల అవ్వనాలా అందుకారి ప్రాణాల అవ్వనాలా వల్ల పెట్టవాలే పోనాలా నీకు దండవల పెట్టవాలే పోనాలా కళ్ళంట మొక్కలాలే పోనాలా
అని బాబా సుందరదేవి రాజ్యానికి రాజంటే కన్న తండ్రి చొట్టోడు రాజ్యంలో ప్రజలేమో కన్న బిడ్డల చొట్టోళ్ళు ఆడోళ్ళందరూ బిడ్డలను కొందాము మొగళ్ళందరూ కొడుకులను కొందాము వాళ్ళనే అల్లుళ్ళు అనుకుందాము వాళ్ళనే కోడళ్ళు అనుకుందామే ఓ బావ మనము నా వినువిన ప్రాణనాలా ఓ నాద ప్రాణేశ్వర నలుగురు కొడుకుల తోడు ఒక్క బిడ్డ సంతాన బలంగా వల్లంటే రాజ్యానికి రాదు అంటే తండ్రి అసొంటోడు రాని అంటే తల్లి అసొంటిది ఈ ఆడోళ్ళని బిడ్డలను కొమ్మంటాం మొగళ్ళని కొడుకులను కొమ్మంటున్నావు అగో అందుకే అంటారు నాదా తలైన గుడ్డైన తన సేను అంటారు ఎడ్డైన గుడ్డైన తన కడుపు అంటారు పరాయి పిల్లగల్లకు గాలు పెట్టితే పైకాలి సేట్ అంటారు అక్క పిల్లానికి రాదు చెల్ల పిల్ల చేతికి రాదంటారు అట్లా కాకుండా మనకు నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురు కోడళ్ళు ఉన్నారు కోడళ్ళనే బిడ్డలను కొమ్మంటున్నావు కన్న కొడుకులనే కొడుకులను కొమ్మంటున్నావు అందుకే అంటారు కోటి వరాలు పోసినా కోడల్ని బిడ్డ కాదు 1,00,000 వరాలు పోసినా గానీ అల్లుడు ఓడి కొడుకు కాదు అల్లుడు గుణం కుక్క గుణం ఒక్కటేనా అల్లునికి ఏమో ముళ్ళ చూపెట్టద్దా కుక్కకు సత్తు చూపెట్టద్దా ఎందుకని అంటే మనం అన్నం తినే కుక్కను మన దగ్గర బాగా చూసిందనుకో ఈ కుక్క పాడు కానీ బాగా చూస్తాను ఇంత జిట్టి గిట్ట అలాగే దిక్కన ఇంత ముక్కో బొక్కో పారేస్తాం ముక్క తింటది బొక్క తింటే తెల్లారు గదే టైం కరెక్ట్ గెల ముందట నిలబడుతుంది మరి అల్లుడు వచ్చింది అరుసుకోపోతే ఏం పేర్లు పెడుతున్నాను అల్లుడు చూడాలి బీరువతాలో తీసి అల్లకెళ్ళి 500 చేతులు పట్టుకొని ఆరీ సీరిగా మీ బావచ్చిండుకి 500 రూపాయలు ఇస్తున్న సెంటర్ కాడకు కిలంత చికెను రాంగ కోట్లు పట్టుకుని మన 500 చేతులు పెట్టి అల్లుడు వచ్చిందని బీపిడి బిర్యానీ చేసి అల్లుడు కూర్చుని పెట్టి దయ్యానికి పెట్టినట్టు పెట్టామనుకో నెల రోజులకి వచ్చాడు 15 రోజులకి వస్తాడు 15 రోజులకి వచ్చాడు వారం రోజులకి వస్తాడు వారం రోజులకి వచ్చాడు 3 రోజులకి వస్తాడు సీనయ్య పొద్దు పొద్దుగా కొడుక అంటే అత్తమ్మ ఈ బిడ్డకు మా పడతలేదు ఈ ముళ్ళే పంచి పెట్టమని అంటాడు అందుకనే అల్లుడు వచ్చిందని అటువంటి కళ్ళను గుణము కుక్క గుణం ఒక్కటే అంటారు నాదా మనకు నలుగురు కోడళ్ళు ఉన్నారు కోడళ్ళే బిడ్డలు అనుకోమంటారు అందుకే అంటారు కోటి వరాలు వచ్చినా కానీ కోడల్ని బిడ్డ కాదు కోడలు దానికి ముందు కోడి గుణం ఒక్కటేనా బిడ్డలు లేకపోతే కోడలు దాన్ని ఎంత మంచిగా నన్ను చూసుకో 10,000 పట్టు చీరదే 5,000 అద్దాల రైకదే ఒంటి నిన్న నగలు పెట్టు ఇటువంటి కథ కన్ను కలవైన కన్ను కొయ్యమైన కన్ను కూర్చున్నారు అనుకో సుశీల మీ అత్త మంచిగా చూసుకుంటా గామ చూసుకుంటా కానీ అప్పుడే ముక్కు ఇరుకుతుంది అదే కోని పిలిచి ఇద్దరు ఇక్కడనే బుక్కుతుంది ఇక్కడనే ముక్కు రా కోడలు దానికి ముందు కోడి గుణం ఒక్కటే అంటారు నాదా ఆడబిడ్డకు పెట్టింది అత్తవారికి పెట్టింది 5 ఊళ్ళకు పేరు వెళ్తుంది ఇవాళ విజేంద్రను చచ్చిపోయిందని మనం కథ చెప్పడానికి వస్తే మనం రాగానే మనకి ఇస్తారేసి కడుపు నిండా అన్నం పెట్టింది ఇవాళ వీళ్ళ ఇంటికాడ తిన్నది రేపు గోరకనక దాచుకుంటాం అదే మనకు ఒక బిడ్డ ఉన్నది అనుకో రాకెట్ల పండుకో దసరా పండుకో మన దగ్గరికి వస్తే మన దగ్గర ఏమి లేకున్నా కానీ రైక ముక్క పెట్టి కాళ్ళు మొక్కిన కానీ సంబరపడతాం ఆ రైక ముక్క అమ్మగారి ఇంటికాడ గుర్తించుకొని అత్తగారి ఇంటికి పోతాం ఇటువంటి కథ కన్ను కొలవేన కన్ను నలుగురు నువ్వు ఉన్న కాడ కూర్చున్నారు అనుకో సుశీల ఈ రైక మంచి కుదిరింది ఎక్కడ గుర్తించినామంటే మొన్న రాకెట్ కట్టడానికి మా అవ్వగారి ఇంటికి పోతే నాకు రైక పెట్టింది గల్లం అని అత్తగారింటికాడ అవ్వగారింటికాడ పెట్టింది అత్తగారింటికాడ చేసింది ఆడి బిడ్డకు పెట్టింది అత్తివారికి పెట్టింది 5 ఊళ్ళకు పేరెళ్ళు తదినాదా కన్న తండ్రి విజేంద్రన్న చచ్చిపోతే ఒక్కగారు ఒక్క బిడ్డ ఉండబడికే తండ్రి తలాప కూర్చుంది కలకల కన్నీరు తీసింది మనం రేపు గట్ల చచ్చిపోతే మనకు ఏడ్చడానికి ఒక్కగాడు ఒక్క బిడ్డ అన్నలేకపాయే అట్లా కాకుండా గాని మన నలుగురు కొడుకులు ఇల్లు కట్టుకుంటే కూరాడు పెట్టుడానికి ఆడి వెళ్ళలేదు రాకెట్ల బండి కట్టే రాకెడు కట్టడానికి ఒక్క బిడ్డ లేదు నాదా అగో ఒక్కొక్క నలుగురు కొడుకులతో ఒక్క బిడ్డ సంతాన బలం ఉంటేనేమో బతుకుతా అగో నువ్వు వద్దన్నట్టు ఏది ఉంటే నేను చస్తా నిన్ను చంపుతా వీళ్ళని చంపుతా
సత్త మీరు కావాలి మమ్మల్ని కావాలి ఒకసారి మీరు సత్యమైతుందిరా మాకు ఒక్కసారి కూడా పెళ్ళి మందందరికి 2 సార్లు అయితుందిరా రథబండలు ఒక్కొక్కరికి 3-4 ఉంటారు. ఇది కూడా నిజమే రాదా మనిద్దరం భార్య భర్తలు మళ్ళ నింద బంగారం కట్టుకొని పుల్ల పూజలు కడదాము అని భార్య భర్తలు తడిపెడి తాను వేసి తన వస్త్రాలు కట్టుకొని వాళ్ళ నింద బంగారం పోసుకొని అగ ఊరవసరం ఉన్నాయి శివాశివుని పుల్లల్ల పూజలు కడదామా అని ఎట్లా బయలుపోతున్నారు భార్య భర్తలేమో ఎన్ని దేవుళ్ళ పూజలు చేసినా ఏ దేవుడు వచ్చి సంతానపరముడి యొక్కపాయే మేము భార్య భర్తలము ప్రజలందరూ చూడంగా ఏనుగోల వచ్చి పీనుగోలు ఎరకకు మర్రిపోదుమా ఈ అద్దాన వడివి లోపల ఏ బండ కన్నా గుద్దుకొని చచ్చిపోతాం ఏ చెట్టు కన్నా ఉరేసుకుంటాం ఏ గంగలన్న దూకి చచ్చిపోతాం అని మరికొంత దూరం వస్తున్నారు భార్య భర్తలేవో వాళ్ళు వచ్చేతో లోపల ఊరు లేచిపోయిందాడు పాడబడ్డ శివాస్యముని గుడి ఒక్కడి కనబడ్డదాట పాడబడ్డ గుడి వేడికచ్చి గుడి లోపల ఉన్న కౌసంత ఎత్తి పారబోసి గుడికి సున్నాలు దాదు వేసి నిత్యమాత్రులు కట్టాలు పెట్టింది గుడి లోపల ఉన్న అవి లింగానికి పూలతోని పూలాభిషేకాలు వేసింది పాలతోని పాలాభిషేకాలు వేసింది 5 ఏళ్ళ 10 పప్పలు పట్టుకొని నా తండ్రి లోకాల శంకర కళ్ళ కంట గౌరీ మనోహర నీల కంట నిత్యానందుడు గంగానాథుడు గౌరీ మనోహరం శివుని అగ్ని శివైన ముట్టబోదంటారు బండ కింది కప్పకు ఆధారకర్తవు నా తండ్రి లోకాల శంకర నారు పోసినోని నీరు పోయలేవా నీరు పోసినోని నారు పోయలేవా అన్నం ఉన్నోళ్లకు పిల్లలు ఇయ్యవు పిల్లలు ఉన్నోళ్లకు అన్నం ఇయ్యవు తండ్రి నా తల్లి పార్వతీదేవి ముగ్గురమ్మల
అంటారు. నీకు పెద్ద కొడుకు వినాయకుడు ఉండంగా చిన్న కొడుకు కుమారస్వామి ఉండంగా భర్త తోడు పోరు పెట్టుకొని కాటి లోపల కర్ర ఓచవని లేదా నీకున్నట్టు కొడుకులు నాకుండద్దా, నీకున్నట్టు బిడ్డలు నాకుండద్దా? మీరిద్దరు భార్య భర్తలు వచ్చి నాకు సంతాన బలం ఇస్తేనేమో బతుకుతా, లేకపోతే నీ లింగానికి సిరిసి పుచ్చుకొని నా రక్తాన్ని కాదంటారా నా మీద తీసి నైవేద్యం అంటే పెడతా, కడుపుల పేగలు తీసి లింగానికి జంగరాలంటే ఎత్తనన్నది అన్న తల్లి. ఇద్దరు భార్య భర్తలు 5 ఏళ్ళ 10 ఏళ్ళ పప్పది పట్టుకొని చూడ